వెల్కమ్ టు సాయి మేధా యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, యథావిధంగానే మనము గత ఈ సెట్ క్వశ్చన్స్ని మనము అతి తక్కువ టైంలో మనం ఎలా చేయాలనేటువంటి ప్రోగ్రామును ఇట్లాగే నిర్విరామంగా కంటిన్యూ చేస్తున్నాము. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. వాటితో పాటు ఇంకా మనకు ప్రీవియస్ క్వశ్చన్సే కాకుండా ఈ సెట్ ఎగ్జామినేషన్లో అడగబోయే క్వశ్చన్స్ కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. ఒక ప్రీవియస్ క్వశ్చన్సే కాదు, ఓకే, అన్నీ ఉంటాయి ఇక్కడ మన దగ్గర. ఓకేనమ్మా, రైట్, లెట్ us స్టార్ట్. చూడండి, ఇది ఈ మోడల్ ఈ సెట్ ఎగ్జామినేషన్లో చాలాసార్లు ఇచ్చాడు. మనకు డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుంచి డిస్కస్ చేస్తున్నాను. చూడండి, ఏమిటి ఈ ప్రాబ్లం అంటే, ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ dy by dx ఈక్వల్స్ టు, చూడండి, 3x ప్లస్ 2y మైనస్ 3 డివైడెడ్ బై 2x ప్లస్ 3y మైనస్ 2 అంటాడు. మీ అందరికీ బాగా తెలుసు, ఈ ప్రాబ్లం చేయాలంటే కనీసము ఒక 15 మినిట్స్ పడుతుంది. ఎందుకంటే ఇది నాన్ హోమోజెనస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కదా ఈ ప్రాబ్లము. ఒకసారి అట్లా కాలేజీలో ఎలా చెప్తారో అట్లా ఒకసారి బ్రీఫ్గా చెప్తున్నాను. అదే ఈ సెట్ ఎగ్జామినేషన్లో ఇదే క్వశ్చన్ అడిగితే ఎంత సులభంగా చేయొచ్చు అనేటువంటిది నేను చెప్తున్నాను. చూడండి, ఇక్కడ మీరు కాలేజీలో ఎలా చేసింటారంటే ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఎవ్రీబడి చూడండి, ఇక్కడ మీరు ఆల్రెడీ మీ అందరికీ తెలుసు. చూడండి, దీన్ని మనం ఏమనుకుంటాం, చూడండి, ఇక్కడ ఇది A1, ఇది B1, ఇది C1, ఇది A2, ఇది B2, ఇది C2 కదా. నాన్ హోమోజినియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అన్నమాట ఇది. మరి ఈ నాన్ హోమోజినియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వచ్చినప్పుడు మీరు ఏం చేసింటారు, చూడండి, డిటర్మినెంట్ ఆఫ్ A1, B1, A2, B2 నాట్ 0 వస్తే, ఫస్ట్ కాలేజ్ ప్రొసీజర్ చెప్తున్నాను మీకు ఎట్లా చేస్తారనేది, తర్వాత డైరెక్ట్గా చెప్పేస్తాను మీకు. ఓకే, అది కూడా తెలుసుకోవాలి, ఒకసారి గుర్తుకు చేస్తున్నాం మీకు. అట్లా ఇలా వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు, స్మాల్ x ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ X ప్లస్ హెచ్, స్మాల్ y ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ Y ప్లస్ K అనుకుంటారు కదా. వీటిని మనం ఏమని చెప్తాం, వీటిని ట్రాన్స్ఫర్మేషన్ ఈక్వేషన్స్ అంటాం. దీన్ని ట్రాన్స్ఫర్మేషన్ ఈక్వేషన్స్ అంటే ఈ నాన్ హోమోజినియస్ డిఫరెన్షియల్ ఈక్వేషను హోమోజినియస్లోకి కన్వర్ట్ అవుతుందన్నమాట. అందుకే వీటికి ట్రాన్స్ఫర్మేషన్ ఈక్వేషన్స్ అని పేరు పెట్టారు. అలాగే చూడండి, ఒకవేళ A1, B1, A2, B2 డిటర్మినెంట్ వాల్యూ 0 వస్తే అప్పుడు మీరు ఏం చేసింటారు, A1x ప్లస్ B1y ఈక్వల్స్ టు Z అనుకుంటారు మీరు, అవునా. ఇలా ఈ ప్రాబ్లంను సాల్వ్ చేస్తాం అన్నమాట. నువ్వు ప్రొసీజర్ ప్రకారం వెళ్ళావంటే చాలా లెంత్ అయిపోతుంది. చూడండి, అందులోనూ మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏమి ఇచ్చాడో ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే చూడన్నా, dy by dx is equal to 3x ప్లస్ 2y మైనస్ 3 డివైడెడ్ బై 2x ప్లస్ 3y మైనస్ 2 కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. A1 అండ్ B1 C1, A2 B2 C2. దీనికి డిటర్మినెంట్ చేయండి. A1 అంటే 3, B1 అంటే 2, అగైన్ A2 B2. డిటర్మినెంట్ వాల్యూ నాట్ 0 కదా. అప్పుడు స్మాల్ x ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ X ప్లస్ హెచ్, స్మాల్ y ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ Y ప్లస్ K పెట్టుకొని చేయాలా. ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 10 to 15 మినిట్స్ పడుతుంది ఇక్కడ నుంచి దాన్ని చేయాలంటే. ఇంత లెంత్ మనం చేయలేం కదా ఎగ్జామినేషన్లో. కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏం చేసింటాడంటే ఏదో ఒక టెక్నిక్గా ఇచ్చింటారు, ఆ టెక్నిక్ కనుక్కోవాలి మీరు. చూసారా, కాలేజీలో అయితే నువ్వు ఇలా చేయాలా, అవును. ఇది చాలా లెంత్ అయిపోతుంది కాబట్టి దీన్ని మనము అతి తక్కువ టైంలోనే ఆ 15 మినిట్స్ బట్టే ప్రాబ్లమ్ను ఒక 20 సెకండ్స్లో లేదా ఒక 15 సెకండ్స్లో మనం ఎలా చేస్తామనేది ఇప్పుడు చూడండి.
ఇప్పుడు షార్ట్ కట్స్ ఎలా చేస్తాం ఏమనేటువంటిది చూడండి. మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం మళ్ళీ నేను ఒకసారి రాస్తున్నాను. dy/dx = 3x + 2y - 3 2x + 3y - 2 కదా. దీనికి షార్ట్ కట్స్ ఏంటంటే ఒకసారి బాగా జాగ్రత్తగా గమనించుకోండి. దీనికి షార్ట్ కట్ చూడండి ఇలా ఉంటే, ఓకే, ఈ షార్ట్ కట్ చూడండి. దీనికి dy/dx = చూడండి ఫస్ట్ ఏ, చూడండి ఏ బి, మళ్ళీ ఏ, ఇక్కడ ఇది ఏ, ఇది బి, ఏ బి, ఏ బి, అట్లా రిపిటేషన్ అయిపోతున్నాయా? చూడండి ఫస్ట్ ఏ, తర్వాత బి, ఇక్కడ ఈ కాన్స్టెంట్ మళ్ళీ ఏ డివైడెడ్ బై మళ్ళీ ఏ, తర్వాత మళ్ళీ బి, మళ్ళీ ఏ, అగైన్ మళ్ళీ బి. చూడండి ఏ బి, ఏ బి, ఏ బి, అట్లా చూసారా? ఇలా ఇచ్చినటువంటి ప్రాబ్లం ఇలా ఉంటే దెన్ జనరల్ సొల్యూషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ ఏంటో తెలిసినా చూడండి షార్ట్ కట్స్ ఫార్ములా y - x + 1 హోల్ పవర్ a + b ఇంటూ, ఇక్కడ చూడండి ఇక్కడ దీనికి ఇప్పుడు ఇంటూ నెక్స్ట్ ఇక్కడ y ఉందా, ఇక్కడ మైనస్ ఉందా, దానికి ఆపోజిట్ ప్లస్, ఇక్కడ ప్లస్ ఉందా, -1 హోల్ పవర్ a - b = c. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేసింది చూడండి. ఇది షార్ట్ కట్స్ మెథడ్. ఈ షార్ట్ కట్స్ మెథడ్ ద్వారా డైరెక్ట్గా ఎంత 10 సెకండ్లు కూడా పట్టదు, 5 సెకండ్లు పడుతుంది ఈ ప్రాబ్లం. చూడండి ఆ షార్ట్ కట్స్ ఫార్ములా ద్వారా మనము ఎంత ఈజీగా చెప్పేసుకుంటున్నామో చూడండి. ఇప్పుడు మనకు క్లియర్గా వచ్చేస్తుంది చూడండి ఆన్సర్. ఇప్పుడు నేను ఏం రాస్తున్నాను చూడండి, ఇక్కడ మనకు ఇది ఏనా, ఏ వాల్యూ ఎంత ఉందో చూడండి 3, బి వాల్యూ ఎంత ఉందో చూడండి 2 కదా. కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తున్నా y - x + 1 హోల్ పవర్ a + b, a + b మీనింగ్ అంటే 5 ఇంటూ y + x - 1 హోల్ పవర్ a - b అంటే 3 - 2 మనకు 1 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు c. దిస్ ఈజ్ ఆన్సర్. ఎంత 5 సెకండ్లే కదా పట్టింది. 1 2 3 4 5 అనే లోపల ఈ 20 నిమిషాలలో చేసే ప్రాబ్లము 5 సెకండ్లలో మనం చేసేసాము. చూసారా? ట్రిక్స్ అద్భుతంగా ఉంది కదా. ఓకేనా?